ఐఎమ్ హిట్ రోహిత్ ఎప్పుడు బాగా ఆడతానో నాకే తెలియదు. ఐఎమ్ నీ ధోని ఎప్పుడు బ్యాటింగ్కి వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ లీ కోహ్లీ నేను ఎంత బాగా ఆడినా మా టీం ఎందుకు గెలవదో నాకే తెలియదు. ఇదే జరగబోతుండే నిన్న. కానీ అదృష్టవశాత్తు 2 runs తోటి గెలిచింది ఆర్సీబీ సిఎస్కే మీద. దాంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ 2025లో మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. కోర్స్ మనం సిఎస్కే బ్యాటింగ్ అందులో ఉన్నటువంటి డిమెరిట్స్ ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉన్నాయి. సో బాగా లేట్గా వస్తున్నాడు ధోని. అందువల్లనే కొంచెం గెలిపోవటంలో అటు ఇటు అవుతున్నాయంటే అలా ఉండొద్దని చెప్పి నిన్న ముందుగానే వచ్చాడు. అదే కొంప వచ్చింది. ఫస్ట్ 5 బాళ్ళు షార్ట్లు ఆడాల్సిన టైంలో ఆడలేదు. లాస్ట్కి ఒక బాల్ 6 కొట్టిండు, ఆ తర్వాత అవుట్ అయ్యాడు. దాని తర్వాత వచ్చిన శివం దూబే షార్ట్ ఆడలేకపోయాడు. మళ్ళీ తను కూడా కొంచెం ధోని కంటే ముందు శివం దూబే వచ్చి ఉంటే ఇది కాంట్రవర్సీ అవుతుందేమో. ఎందుకంటే రావట్లేదు అంటేనే కదా వచ్చింది. మళ్ళీ రాకపోయిన ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. వచ్చిండు. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే వచ్చినా గెలిపించలేకపోతున్నాడు, రాకున్నా గెలిపించలేకపోతున్నాడు. సో ఈ సీజన్కు సిఎస్కే పరిస్థితి ఇలానే ఉంది. అయితే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిపోయినటువంటి టీంలు మిగిలిన టీంలను ప్రభావితం చేస్తాయంటే అవును. నేను మ్యాచ్ మనం చూసినట్లయితే అదే జరగబోయేది. సిఎస్కే ఒకవేళ గెలిచి ఉంటే ఆర్సీబీ పరిస్థితి దారుణంగా ఉండేది. టాప్ 1లోకి రాకపోతే ఏంటి, ప్లే ఆఫ్కి పోదా అన్న డౌట్ రావచ్చు మీకు. కానీ ఇప్పుడు ఒక్కొక్క విజయం అంటే ఒక్కొక్క విక్టరీ ఇప్పుడు అవసరం ఇప్పుడు మిగిలిన 7 టీమ్స్కి. సో ఇట్లాంటి క్రూషియల్ సిచ్యువేషన్లో ఆర్సీబీ గెలిచింది. ఎనీహో కంగ్రాట్స్ టు ఆర్సీబీ. తన హోమ్ గ్రౌండ్లో 2వ మ్యాచ్ గెలిచింది. 5 మ్యాచ్లకు 2వ మ్యాచ్ గెలిచింది. నిన్నటి మ్యాచ్ మాత్రం టఫ్ వచ్చింది. ఆల్మోస్ట్ లాస్ట్ బాల్ దానికి వెళ్ళింది. ఆ లాస్ట్ బాల్ కనుక 6 కొట్టి ఉంటే చెన్నై గెలిచేది. ఆర్సీబీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి మ్యాచ్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. చాలా మజా ఉంది మ్యాచ్.